ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడెను. తరువాత దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క దేశంలో మరియా అనే ఒక కుమార్తె ఉంది, అలాగే యోసేపు అనే కుమారుడు ఉన్నాడు. వారిద్దరికి కూడా వివాహము చేయాలని అనుకొని వారిద్దరికి ప్రధానమైనది ఏమైందండి? వారిద్దరికి ఎంగేజ్మెంట్ అయింది, ప్రధానము జరిగింది, కానీ వారికి వివాహము మాత్రము జరగలేదు. అలాగా కొద్ది రోజులు అయిన తరువాత దేవుడు మరియమ్మతో మాట్లాడి అన్నారు, నీ యొక్క గర్భమున ఒక కుమారుడు జన్మనిస్తావు, నీ గర్భమున ఒక కుమారుడు పుడతాడు అని ఆ యొక్క దేవదూత మరియమ్మతో చెప్పినప్పుడు ఆమె ఆలోచన చేస్తూ, ఆమె ఏమిటి, నేను ఇంకా పురుషును ఎదుగుని దానను, నాకు ఇంకా వివాహము కాలేదు, నాకు ఎవరితోనూ ఏ సంబంధము లేదు, నాకు కుమారుడు ఎలాగూ పుడతాడు అని ఆలోచన చేసిన తరువాత మరలా ఏంటి అని ఇంకా ఆలోచన చేస్తూ ఉంది. చదవండి. లేఖన గ్రంథాన్ని వదిలికండి, ఎక్కడి వరకు చదివారో మరలా తర్వాత నెక్స్ట్ వచనం చూసుకొని చదవండి. మరలా ఆమె అలా ఉండగా తన భర్తతో కూడా మాట్లాడుతూ ఉంది. ఎవరితోనండి? యోసేపుతో కూడా దేవదూత మాట్లాడుతూ ఉంది. ఏమంటే, యోసేపు నీతిమంతుడై ఇక్కడ చూసినట్లయితే యోసేపుకు కూడా మరియ భర్త గారు ఎంగేజ్